महाराज की जगन्नाथ महाराज की जगन्नाथ महाराज की जगन्नाथ महाराज की जगन्नाथ महाराज की మరి జోగినాథ ఆలయంలో మనం విడుదల గావించడం జరిగింది. సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఓం నమః శివాయ. శ్రీ జోగినాథ స్వామి రథోత్సవ ఆహ్వాన పత్రిక సమావేశానికి ఇచ్చేసిన పుర ప్రముఖులందరికీ మరియు రాజకీయ నాయకులకి వివిధ పార్టీలకు చెందిన వారికి అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగించాలని, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాలని ఠాకూర్ శివశంకర్ గారిని నేను కోరుతున్నాను. మహారాజ్ కి జై. పోయిన సంవత్సరము దాని ముందు సంవత్సరము ఏదైతే జగన్నాథ స్వామి రథ ఉత్సవం ఉండిందో అంగరంగ వైభవంగా జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అంటే ఈ 24వ సంవత్సరంలో మనకి మళ్ళా ఇంకొక నెల అయితే జాతర జరగవలసిందిగా ఉంది. గతంలో ఊరి పెద్దలు అందరూ ఎలా అయితే సహకరించారో ఇంకా వాళ్ళ పూర్తి సహకారాలు ఈసారి కూడా ఉండాలి. జగన్నాథ స్వామి ఆశీస్సులు అందరికీ కలగాలి అన్నప్పుడు అందరూ కూడా పాత్రులై ఉండాలి. ఈ జగన్నాథ స్వామి జాతరని ఈ చుట్టుపక్కల ఉన్న ఎన్నో గ్రామాలు పక్క జిల్లాలకు కూడా బాకింది. ఈ సంవత్సరము జాతరని తెలంగాణ జాతర లిస్టులో కూడా చేర్చబడ్డది. అంత పేరు తీసుకొచ్చారు పోయినసారి. మీ అందరి సహకారంతోనే జాతర అంత రంగరంగ వైభవంగా జరిగింది. ఇంకా పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకా ఆశిస్తున్నారు, ఇంకా గొప్పగా జరుగుతుందని చెప్పేసి దానికి ప్రతి ఒక్కళ్ళ సహకారాలు ఉంటాయని చెప్పేసి నమ్ముతూ జగన్నాథ స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకోండి. ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి మరి జోగినాథ స్వామి రథోత్సవ కమిటీ అధ్యక్షులు, గౌరవ పెద్దలు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ఇక వేదిక మీద ఆశీనులై ఉన్నారు. మరి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి అందరూ కూడా పుర ప్రముఖులు, రథోత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా, చైర్మన్ సభ్యులు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ ఉన్నాం. జోగినాథ స్వామి ఆలయం యొక్క మరి దీని యొక్క ప్రతిష్ట తర్వాత ఆలయ చరిత్ర మనందరికీ తెలుసు. ఇంతకుముందే మన శంకర్ గారు చెప్పినట్టు, గౌరవ మున్సిపల్ కౌన్సిల్ మన శంకర్ గారు చెప్పినట్టు ఈరోజు జోగినాథ స్వామి రథోత్సవం ఈ చుట్టుప్రక్కలే కాదు మరి దూర ప్రాంతాలకు కూడా విస్తరించినటువంటి సంగతి కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి గత సంవత్సరం అయితే చాలా పెద్ద ఎత్తున గతంలో కంటే భిన్నంగా బ్రహ్మాండమైనటువంటి రథోత్సవ కార్యక్రమం మనం నిర్వహించుకున్నాం. కనీ వినీర్గని రీతిలో ప్రజలందరూ కూడా చాలామంది కూడా తండోపతండాలుగా రావడమే కాదు దీని గురించి చర్చించుకోవడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా రథోత్సవం గురించే ప్రతి ఒక్కరు చర్చించుకున్నారు. మరి లంకాదహన కార్యక్రమం అయితే చాలా అపూర్వంగా సాగింది. శివపార్వతుల కళ్యాణం కానివ్వండి, రథోత్సవ కార్యక్రమం ఏది చెప్పుకున్నా కూడా చాలా కొత్త తరహాలో, ఒక నూతన తరహాలో కొత్త రకమైనటువంటి ఆలోచనలతో మనం ముందు పోయినాం. ప్రజలందరి యొక్క అభిమానాన్ని పొందినాం. మనం రథోత్సవ కమిటీ బ్రహ్మాండంగా పనిచేసింది. ప్రతి ఒక్క పనిని ఒక సవాల్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం. ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరు తమ సమయాన్ని, విలువైనటువంటి సమయాన్ని కేటాయించారు. అందరూ కూడా మరి జగన్నాథ స్వామి యొక్క ఆశీస్సులతోనే ఇది జరుగుతుందని మనం సంకల్పిస్తూ ఉన్నాం. గతంలో ఎవరో మరి మన తాత ముత్తాతలు స్థాపించినటువంటి ఈ సాంప్రదాయ కార్యక్రమాన్ని మనం ముందు తీసుకుపోతున్నాం. వాళ్ళ వారసత్వాన్ని నిలబెడుతూ ఉన్నాం. ఈ మన జోగిపేట పట్టణాన్ని కూడా ఆ పరమేశ్వరుడు నిరంతరం మనం పూజించేటువంటి జగన్నాథ స్వామి మనకు అండగా ఉంటున్నాడు. ఈ జోగిపేటను కాపాడుతుండని మనం నిరంతరం నమ్ముతూ ఉన్నాం. ఈ సందర్భంగా మరి జోగినాథ స్వామి రథోత్సవ ఆహ్వాన పత్రికను కూడా మరి ఇంతకుముందే మనం అందరం కూడా విడుదల కావాల్సిన జరిగింది గౌరవ పెద్దల సమక్షంలో. జోగినాథ స్వామి రథోత్సవ ఆహ్వాన పత్రిక జోగిపేట మండలం మందోలు జిల్లా సంగారెడ్డి. జోగిపేట పట్టణ ప్రజలకు ఆరాధ్య దైవం, భక్తుల ఆకాంక్షలు నెరవేర్చే భక్త సులభుడు శ్రీ జోగినాథ స్వామి రథోత్సవం కన్నుల పండుగ నిర్వహించడానికి సన్నాహాలు చేయబడుతున్నాయి. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర శుక్ల పంచమి శనివారం తేదీ 13వ తారీఖు ఏప్రిల్ 13వ తారీఖు 2024 నుండి చైత్ర శుద్ధ చతుర్దశి సోమవారం తేదీ 23వ తేదీ
ఏప్రిల్ 2024 రోజు వరకు శ్రీ జోగినాథ స్వామి రథోత్సవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడతాయి. అంటే 13వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కార్యక్రమాలన్నీ కూడా మనకు ఇక్కడ లిస్ట్ అవుట్ చేయబడ్డాయి. కార్యక్రమ వివరాలు ఒకసారి మీ దృష్టి తీసుకొస్తున్నాను. నేను 13వ తారీఖు మన కార్యక్రమాలు ప్రారంభించబడతాయి. చైత్ర శుక్ల పంచమి శనివారం రోజున 6 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, అఖండ దీపారాధన, స్వామివారికి గరుడు గంగాస్నానం. 15వ తేదీ ఏప్రిల్ నాడు 2024 సంవత్సరం చైత్ర శుక్ల సప్తమి సోమవారం రోజున రథ శిఖర స్థాపన జరుగుతుంది. 15వ తేదీన సాయంత్రం 5 గంటలకు రథ శిఖర స్థాపన జరిగేటువంటి అపూర్వమైనటువంటి కార్యక్రమం. 18వ తేదీ ఏప్రిల్ 2024 చైత్ర శుద్ధ దశమి గురువారం రోజున వివిధ రంగుల అలంకరణతో కళాకాంతులతో ప్రకాశింపగా జోగినాథ స్వామి రథోత్సవ కార్యక్రమం రాత్రి 9:30 గంటలకు రథయాత్ర ప్రారంభం అవుతుంది. ఇది 18వ తేదీ ఏప్రిల్, అంటే నెక్స్ట్ మంత్ 18వ తారీఖున మనకు ప్రారంభించబోతున్నాం మనము బ్రహ్మాండమైనటువంటి రథోత్సవ కార్యక్రమం. 19వ తేదీన చైత్ర శుక్ల ఏకాదశి శుక్రవారం రోజున ఎడ్ల బండ్ల ఊరేగింపు ఉంది. రైతులచే ఎడ్ల బండ్ల ఊరేగింపు మరియు పద్మశాలి చేనేత కార్మికులచే బండిపై స్వామివారికి వెళ్ళవేయచ్చు శల్లని అతివైభవంగా సాయంత్రం 5:30 నిమిషాలకు స్వామివారికి శల్ల సమర్పించి హారతి సమర్పించడం జరుగుతుంది. 20వ తారీఖు నాడు ఏప్రిల్ 20వ తారీఖు నాడు చైత్ర శుద్ధ ద్వాదశి శనివారం అగ్నిగుండ ప్రవేశాలు ఉదయం 5 గంటల నుంచి తెల్లవారుజామున. 21వ తారీఖున ఆదివారం నాడు 11:24 అభిజిత్ లగ్న శుభముహూర్తమున శ్రీ శివపార్వతుల కళ్యాణోత్సవం. ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం. మరి మన జోగినాథ స్వామి యొక్క శివపార్వతుల కళ్యాణోత్సవ కార్యక్రమం జరపబడుతుంది 21వ తారీఖు నాడు. 22వ తారీఖు నాడు చతుర్దశి సోమవారం రోజున రాత్రి 7 గంటలకు నాట్య ప్రదర్శన మరియు ఇతర కార్యక్రమాలు ఉంటాయి. మరొకసారి నభూతో నా భవిష్యత్ అనే విధంగా 12 గంటలకు రాత్రి లంకాదహన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున నిర్వహించడానికి మనం సన్నాహాలు చేయబోతున్నాం. 23వ తేదీ ఇక చివరి రోజు మనకు రథోత్సవ కార్యక్రమానికి చివరి రోజు చైత్రశుద్ధ పూర్ణిమ మంగళవారం రోజున అమ్మవారికి 10 గంటలకు కుంకుమార్చన జరుగుతాయి. ఇక ప్రత్యేక కార్యక్రమాలు, రుద్రాభిషేక పూజలు, నాట్య ప్రదర్శనలు, భక్తి పాటలు, తర్వాత అనేక కార్యక్రమాలను కూడా మనం నిర్వహించబోతున్నాం. మీకు అందరూ తెలుసు ఇది సనాతనంగా వస్తున్నటువంటి సాంప్రదాయ కార్యక్రమం. పట్టణంలో ఉన్నటువంటి వర్తక, వ్యాపార, కార్మిక, కర్షక, భక్త బృందాలందరూ కూడా మరి పట్టణ ప్రజల యొక్క సహకారంతో అందరూ చేయి వేసి కలిసికట్టుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం మనం. మరి ఈ కార్యక్రమం మరొకసారి జోగిపేటకి పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా మన కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలి. మరి పెద్దలను చాలామంది గౌరవనీయ మంత్రివర్యులు కూడా మన ఆందోళన నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు, మరి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులుగా పదవీ ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్రీ దామోదర్ రాజనరసింహ గారు కూడా మనకు ఈ సంవత్సరం రథోత్సవ కార్యక్రమానికి వారి యొక్క అండదండలు ఉండాలని మరి జోగినాథ స్వామి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వారి నేతృత్వంలో ముందుకు వెళ్దాం మనం. తర్వాత అందరూ కూడా పెద్ద మనుషులు ఉన్నారు, అందరూ కూడా మరి వీరి యొక్క సలహాలు, సూచనలు అన్నీ కూడా ఇక్కడ పరిగణలో తీసుకొని మనం ముందు కార్యక్రమం చేపట్టాల్సిందిగా నేను అధ్యక్షుల వారికి విన్నవిస్తున్నాను. ధన్యవాదాలు.